ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో సి1లో నేను ఏ నంబర్ ఎంటర్ చేస్తానో దాని ఫ్యాక్టర్స్ కింద థర్డ్ రోలో వస్తాయి. ఉదాహరణకు నేను 16 ఎంటర్ చేస్తాను చూడండి. 16 ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. 2 తోని, 4 తోని, 8 తోని, 16 తోని డివైడ్ అయితది. 24 ఎంటర్ చేస్తా. 24 ఫ్యాక్టర్స్. 72 ఎంటర్ చేస్తా. 72 ఫ్యాక్టర్స్. ఈ రకంగా ఏ నంబర్ ఎంటర్ చేస్తే దాని ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి అట్లా? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. అదే ఫార్ములాను కింద రెఫరెన్స్ కోసం ఇచ్చిన నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్‌పోజ్ బ్రాకెట్ ఓపెన్ ఫిల్టర్. ట్రాన్స్‌పోజ్ ఎందుకంటే కాలమ్‌లో రాకుండా రోలో రావడానికి. FILTER ఫిల్టర్. ఫిల్టర్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపెట్టమని, డిస్‌ప్లే చేయమని. బ్రాకెట్ ఓపెన్. మళ్ళీ సీక్వెన్స్. దేని సీక్వెన్స్? సి1లో ఉన్న నంబర్ల వరకు. సి1లో ఉన్న నంబర్లు అక్కడి వరకు అని అర్థం. కామా. మాడ్ అంటే ఏంది? మాడ్యులస్. 2 నంబర్లు ఒకదాన్ని ఒకటి డివైడ్ చేస్తే 0 అయితే అవి ఆ రెండో నంబర్ మొదటి నంబర్‌ను డివైడ్ చేస్తుంది అని అర్థం. అది మాడ్యులస్ అన్నమాట. మాడ్యులస్ దేన్ని డివైడ్ చేయాలి? సి1లో ఉన్న నంబర్‌ని డివైడ్ చేయాలి. సి1లో ఉన్న నంబర్‌ను డివైడ్ చేయాలి. దేనికి? సీక్వెన్స్ ఆఫ్ సి1. సీక్వెన్స్‌ను మనం 3 సార్లు ఉపయోగించినాం. సి1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే బ్రాకెట్ 2 సార్లు క్లోజ్. బ్రాకెట్ సి1 తర్వాత కూడా 2 సార్లు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎన్నిసార్లు ఓపెన్ చేస్తామో అన్నిసార్లు క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేద్దాం. చూసారా వచ్చేసింది. ఈ రకంగా ఏ నెంబర్ ఎంటర్ చేసినా దాని ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయితాయి ఈ ఫార్ములాలో. ఇందులో మనం ట్రాన్స్‌పోజ్ ఏమో కాలమ్‌ను రో చేయడానికి, ఫిల్టర్ ఏమో మనం ఏదైతే నెంబర్ ఇస్తామో దాని డీటెయిల్స్ అన్నీ రావడానికి, సీక్వెన్స్ ఏమో ఆ నెంబర్ వరకు అంటే 72 అంటే 1 నుంచి 72 వరకు అని అర్థం. మాడ్యులస్ ఆ 72 నుంచి దానికి రెండిటి మధ్యలో మాడ్యులస్ పెట్టినామంటే అది రెండోది సీక్వెన్స్ ఆఫ్ సి1. ఈ సి1ను డివైడ్ చేస్తున్నది అని అర్థం. 0 అయితే, లేకపోతే కాదు. ఆ రకంగా ఫార్ములా ఉన్నది. ఇది చాలా ఉపయోగం స్టూడెంట్స్‌కు క్రాస్ చెక్ చేసుకోవడం కోసం. తర్వాత టీచర్స్ కూడా ఈజీ రెఫరెన్స్ కోసానికి ఉపయోగపడుతుంది.